నువ్వు తినాలనుకుంటే తిను, తాగాలనుకుంటే తాగు, చేయాలనుకున్న పనులు చేయి. కానీ నా సమయం అంటూ ఒకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నా సమయం ఒకటి ఉన్నది. ఆ సమయంలో నేను నీ లెక్క చూస్తా. వారి వారి క్రియల చొప్పున ఎవరికి తగిన జీతము నా యొద్ద సిద్ధంగా ఉంది. తాగు. ఒకసారి ఒక ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు అనమాట. ఏకాఏకి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు బయట గార్డ్ ఉంటాడు కదా, ఆ గార్డ్ ఏం చేశాడంటే, అయ్యా మీరెవరంటే, నేను ఈ హోటల్లోకి వెళ్ళాలి అని అడిగాడు. అన్నప్పుడు ఈ హోటల్కి వెళ్ళాలంటే ముందుగా మీరు రిజర్వేషన్ చేసుకొని ఉండాలి, బుక్ చేసుకొని ఉండాలి. ఇప్పుడైతే ఖాళీ లేదయ్యా నువ్వు వెళ్ళినప్పుడు. ఆయన అంటాడు కదా, నేను పెద్ద ధనవంతుడిని, నేను ఈ భూలోకంలో నాకంటూ ఏది లేదు, అడ్డున్న నా మాటకి ఎదురు చెబుతావు అనేది రివర్స్గా మాట్లాడతాడు. ఆయననే మాట ఏం తెలుసా, నువ్వెంత ధనవంతుడు అయినా సరే, ఎంత గొప్పవాడు అయినా సరే, ఈ హోటల్లో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ముందుగానే ఇక్కడ నమోదు చేసుకోవాలి నీ పేరు. ఇక్కడ ముందుగానే నీ పేరు నమోదు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ హోటల్లో నువ్వు ఉండాలంటే ఈ హోటల్లో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఈ హోటల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పి అన్నాడు. కానీ అతనేమంటాడంటే, ఎన్ని నాకు వద్దు, ఎన్ని నేను పట్టించుకోను, నేను పెద్దోడిని, నేను ధనవంతుడిని, నేను గొప్పోడిని, నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తా అంటాడు. వెంటనే ఆ గార్డ్ అంటాడు, నువ్వు ఇవన్నీ కాదు, నువ్వు మొదట మరలా పోయి రిజర్వేషన్ చేసుకొని రా అంటాడు అన్నమాట. ఈరోజు పరలోకం కూడా ప్రతి ఒక్కరికి కావాలి కదా. పరలోకం ఎవరికి కావాలని చేతులు ఎత్తండి ఒకసారి. అందరికి కావాలి పరలోకం. కానీ పరలోకంలో నీ పేరు రాయబడిందా? పరలోకంలో నీ పేరు బుక్ చేయబడిందా? కానీ బైబిల్ ఏమని సెలవిస్తుంది తెలుసా, జీవ గ్రంథమందు మీ పేరు లిఖించబడని ఎడల మీరు ఆ ప్రాంతానికి అనర్హులు. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలి. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని రూల్స్ను పాటించాలి. ఏందా రూల్స్ అంటే, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రభుని వెంబడించాలి, ప్రభువుకు సాక్షిగా ఉండాలి. ఆయన కొరకై నువ్వేం చేసావు ఎన్ని కలిగి ఉన్నప్పుడే నీకు అక్కడ పేరు అనేది రాయబడుతుంది. ఈరోజు చాలామంది అనుకుంటారు, రక్షణ తీసుకుంటే చాలే, ఏదో నెలలో మునిగొస్తే అయిపోద్దిలే, పరలోక రాజ్యంలో ఇంక దొరికినట్టే అనుకుంటున్నారు. కాదు కాదు. హల్లెలూయా. రక్షణ తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వే బతకాలన్నా బతుకు, నువ్వు తినాలనుకున్నది తిను, నువ్వే విధంగా ఉండాలనుకుంటున్నావా ఉండు, పాపం ఎంత చేయాలనుకుంటున్నావా చెయ్యి, మంచి ఎంతవరకు చేయాలనుకుంటున్నావా చెయ్యి, కానీ దానికి తగిన లెక్క నా దగ్గర ఉన్నది. ఆ తీర్పులో నువ్వేమో దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలుసా? ఆయన నువ్వు అంగీకరించే విధంగా ఉంటున్నావా, నిష్కరించే విధంగా నువ్వు ఉంటున్నావా? చూడండి, చాలా మంది దైవజనులు ఎంతో ప్రయాసపడి, ఎంతో ఖర్చు పెట్టి, కష్టపడి, ఈ రాత్రికాలం ఎంతో ప్రార్థించి మీ కొరకు ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్త వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంతో కష్టం, ఖర్చుతో కూడిన పని. కానీ ఎందుకు ఈ విధంగా ఇంత కష్టమైన మేము ఎందుకు చేస్తున్నామంటే, కొన్ని ఆత్మలను మేము అగ్నిలో నుంచి తప్పించాలి, కొన్ని ఆత్మలను దేవుని వైపు మేము త్రిప్పాలి. ఎందుకంటే అగ్ని ఎలాంటిదంటే, ఒక దినాన మనము దాన్ని భరించేది కాదు, 2 దినాలు భరించేది కాదు, యుగ యుగాలు అందులో మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాలం మందు యెహోవా మీకు దొరుకు కాలం అంది, రక్షణ మీకు దొరుకు కాలం అంది, ఆయన సన్నిధి మీకు దొరుకు కాలం అంది. ఆయనని మీరు వెతకండి, ఆయన్ని మీరు సమీపించండి, ఆయన వైపు మీరు తిరగండి, ఆయనని మీరు వెంబడించండి. అలా ఎప్పుడైతే మీరు ఉంటారో ఆటోమేటిక్ మీ కుటుంబాలు కట్టబడతాయి, మీ కుటుంబాలు దీవించబడతాయి, దేవుడు మిమ్మల్ని గొప్పగా మారుస్తాడండి. కాబట్టి రాత్రికాలం మందు ఈ సభ ఈ విధంగా ఎందుకు ఏర్పరచబడి ఉన్నదంటే, నువ్వు దేవుని వైపు త్రిప్పబడాలి. నీ పాపం విడిచిపెట్టి, నీ శాపం విడిచిపెట్టి, నీ అతిక్రమాలు విడిచిపెట్టి, నీకు నువ్వేదైతే దేవునికి వ్యతిరేకంగా ఆయాస్కరంగా నీలో కలిగి ఉన్నావో అవన్నీ రాత్రికాలం మందు విడిచిపెట్టి ఆయన వైపు నువ్వు త్రిప్పబడాలి. మరలా చెబుతున్నాను, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది.
సువార్త కరువే రోజులు దగ్గరగా ఉన్నవి. కాబట్టి బుద్ధి లేని కన్యకల వలె నిర్లక్ష్యంగా ఉండవకండి. కొట్లు మూసే సమయము సమీపించబడింది. కొట్లు బుడ్డులో నూనె లేదని ఏం చేశారంటే వాళ్ళు హుటాహుటిగా సంతకు పరిగెత్తారు. ఎందుకు? పెళ్లి కుమారుడు వస్తున్నాడని. కానీ అప్పటికేమైంది? కొట్లన్నీ మూయబడ్డాయి. కొట్లనగా సంఘాలు. ఇప్పుడు సంఘాలు కూల్చేస్తున్నారు, మందిరాలు పగలగొడుతున్నారు, సేవకులను చంపుతున్నారు. తెలుసా? ఒక దినాన నీకు రక్షణ దొరకదు, సంఘాలు దొరకవు నీకు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, యెహోవా నీకు దొరికినప్పుడే సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఈ రాత్రికాలం మంది అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నిండా హృదయమైన వందనాలు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.